హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లావణ్య. నాకు ఒక 5 ఏళ్ల నుంచి అమ్మవారు వస్తుందని చెప్పేసి నాకు కూడా తెలీదు. నేను దేవుడికి దీపం పెట్టేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే, దేవుళ్ళే నాతో మాట్లాడినట్టు, నేను ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, దేవుడికి ఏదో చేసినట్టు, నేను ఒక దైవ స్వరూపాన్ని అన్నట్టు నాకు అనిపించేది. రీసెంట్‌గానే నాకు కూడా తెలిసింది. నేను కూడా ఒక దైవ స్వరూపాన్ని, దేవుడే ఏదో ఒక కారణంగా నన్ను ఈ భూమిపైన పుట్టించాడు అని చెప్పేసి అనిపించింది. ఆ దేవుడు నాకు వచ్చి నేను ఇలా ఉన్నాను. నాకు పూజ జరగట్లేదు. నాకీ అంటే ఆగారాలు ఎక్కువ ఇవ్వట్లేదు. ఆగారాలంటే కోళ్ళని, మేకల్ని బలిస్తారు గదా! అట్లనమాట. ఇలా ఎవరు ఇవ్వట్లేదు. నన్ను పైకి తీసి ఇలా గుడి కట్టు అని చెప్పేసి అన్నారు. నేను చెప్పాను, అడిగాను అమ్మని. దేవుడిని అడిగాను. నా దగ్గర డబ్బులు లేవు కదమ్మా! నేను పేదరాలిని కదా! నేనెలా నీకు కడతాను గుడి? నా దగ్గర డబ్బులు అంతగా సరిపోవు కదా! అని చెప్పేసంటే అమ్మవారు నాకు చెప్పారనమాట. "నువ్వు ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టేసేయి. యూట్యూబ్‌లో పెట్టిన తర్వాత నీకు డబ్బులొస్తాయి" అని చెప్పేసి అన్నది. "ఆ డబ్బులతో నాకు కట్టేసేయి. యూట్యూబ్‌లో నీ ఫోన్ నంబర్ పెట్టు. మీకు ఎవరో ఒకరు కొంత ఇస్తారు. ఆ డబ్బులతో నాకు కట్టేసేయి" అని చెప్పేసి అన్నది. సరే అమ్మా అని చెప్పేసి దేవుడిని నమ్ముకొని ఈ వీడియో చేసిందనమాట. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. నేను కూడా చూడండి, పసుపు పెట్టుకున్న, కుంకుమ పెట్టుకున్న, పద్ధతిగా ఉన్న శారీ మాత్రం కట్టుకోలేదు. చీర కట్టుకొని హెయిర్ పొడవుగా ఉంటేనే అమ్మవారు వస్తారని చెప్పేసి అనుకోకండి. ఎవరికైనా వస్తది అమ్మవారు. దేవుడిని తలుచుకోండి మనస్ఫూర్తిగా, మీకు కూడా అమ్మవారు వస్తది. ఈ వీడియో తీసిన తర్వాత నేను కూడా నంబర్ ఇస్తాను. ఫోన్‌పే చేయండి, గూగుల్ పే చేయండి. ఎంతో మీకు తోచినంత చేయండి. రూ. 10 ఇచ్చినా చాలు దేవుడికి మనస్ఫూర్తిగా. నేను గుడి కట్టేసుకుంటాను. అమ్మవారు కూడా చాలా ఫీల్ అయితున్నారు నాకు గుడి కట్టలేదని చెప్పేసి. నేను కూడా కడతాను. నా దగ్గర అయితే డబ్బులు లేవండి. ఇంకా ఏం స్టార్ట్ కూడా చేయలేదు. డబ్బులుంటే ఖచ్చితంగా గుళ్ళు కట్టించేస్తాను. దయచేసి నంబర్‌కి ఫోన్‌పే చేయండి. అమ్మవారే చెప్పారు. నేను కూడా ఇట్లా దైవ స్వరూపాన్ని నాకు కూడా పెద్దగా తెలీదు. నేను అనుకునేదంతా జరుగుతుంది అంటే నేను ఏమో అనుకున్నా. కానీ నాకు కూడా దేవుడు వస్తాడని చెప్పేసి నేను పెద్దగా నమ్మేది కాదు. సీగలంటే నాకు కూడా తెలిసేది కాదు. రీసెంట్‌గానే తెలిసింది. యూట్యూబ్‌లో ఎక్కడ పడితే అక్కడ సీగలంటే ఇంటర్వ్యూలో చేసేటప్పుడు సీగలు ఇట్లా పెట్టుకొనేసి అహీ! 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 అట్లా అరిస్తే దేవుడొచ్చినట్టంట. అంటే ఇన్ని దినాలు నాకు తెలియకుండా నేను ఊరికే ఇలా మొక్కేస్తున్నానా దేవుడిని, మనస్ఫూర్తిగా మొక్కేస్తున్నానా అని చెప్పేసి అనిపించింది. నేను కూడా ఇంట్లో దేవుడిని పెట్టుకొని అలా మైమర్చిపోయినప్పుడు ఇట్లా పెట్టుకొని అహీ! 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 అరిచేసింటే నాకు కూడా దేవుడొచ్చేసేదేమో అనుకున్నా. అంటే ఒంటిపై నిన్న కూడా మంగళవారం కదా! దేవుడికి నీట్‌గా పూజ చేసి అమ్మవారిని తలుచుకున్నాననమాట. దేవుడు నా పైకొచ్చేసింది చూడండి. కళ్ళంతా ఊదుకొనేసి, మొఖమంతా ఊదుకొనేసింది. చాలా బాడీ పెయిన్స్ వస్తదంట. నాకు కూడా పెద్దగా తెలీదు దేవుడొచ్చిందని చెప్పేసి. ఒకటి నమ్మండి, నిజంగానే నాకు దేవుడొస్తది. నేను గుడి కట్టిస్తాను. మీకు తోచినంత డబ్బులేసేయండి. పద్ధతిగా ఉండి శారీ కట్టుకొని, లేకపోతే ఇంత పొడుగు బొట్లు పెట్టుకొనేస్తే అమ్మవారు వస్తదని చెప్పేసి నాకు తెలీదండి. నేను ఇలాగే ఉంటాను. నేను డ్రెస్సులు వేసుకుంటాను, శారీస్ కట్టుకుంటాను. నాకైనా కూడా అమ్మవారొస్తది. ఎందుకో నాకు తెలీదు. లిప్‌స్టిక్ ఒకటే వేశానండి. మేకప్ అయితే అస్సలు వేయలేదు చూడండి. ఇది నా నేచురల్ ఫేస్ అనమాట. అయినా కూడా నాకు అమ్మవారు వస్తది. నేనేం మేకప్ వేయలేదండి.